దర్శనం తెలియజేస్తారు. నమస్తే వీధుని స్వాగతం. నమస్తే వీధుని స్వాగతం. లక్ష్యం సమాజితం ఉప నియోజకవర్గంలో ఉన్నటువంటి నాచారం డివిజన్లో పటేల్ కుంట మరి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ చెత్త చెదారం ఉండటం చేత దీన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అనారోగ్య బారిన పడుతున్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ముందుకు వచ్చి మన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. వారిని అడిగి మరి చదివిస్తున్నాం. చెప్పండి సందీప్ గారు. నాచారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పటేల్ కుంట చెరువు మీద ధర్నా చేపట్టడం జరిగింది. మరి మీరు చూస్తున్నారు ఇది ఎంత అధ్వానంగా ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఎంత అధ్వానంగా దీన్ని తయారు చేసిందో చూస్తున్నాము. ఎందుకంటే దీనికన్నా పెద్ద చెరువు హైటెక్ సిటీలో దుర్గం చెరువు లాంటిది ఉంది. అది ఎంత క్లీన్గా ఉంది, ఇది ఎంత అధ్వానంగా ఉంది అంటే అక్కడ అంతా బలిసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? మీరు గత ఎలక్షన్స్లో ఏదైతే హామీ ఇచ్చారో ఈడ మంచినీళ్ళు తాగేలాగా చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే బాబానగర్ కనిపిస్తుంది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా ఎర్రగుంట ప్రజలందరూ చెప్తారు. ఇప్పటికన్నా మరి క్లీన్ చేస్తే మంచిది, లేదా దీనిపైన చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీరు చూసినట్టు లాస్ట్ టైం కూడా గెలిపినటువంటి కార్పొరేటర్ ఇక్కడ అన్ని కుంటలు సుందరీకరణ చేస్తారని నినాదంతో మీ పార్టీలో ఉన్నప్పుడే మరి ముందుకెళ్ళారు. మరి ప్రస్తుతం పట్టించుకోవట్లేదా? దోమలపై యుద్ధం సాయిజన్ సిద్ధం ఆయన ఈ నినాదం మీద ఏది హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు కానీ ఈ పటేల్ కుంట చెరువు కానీ డెవలప్మెంట్ చేస్తా, అభివృద్ధి చేస్తా అని ఎన్నో పలుకులు వాళ్ళకి ఎన్నో రకాలుగా మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆయనను గెలిపించిన తర్వాత పార్టీ మారడం జరిగింది. సరే పార్టీ మారినా కానీ ముఖ్యంగా ఏంటంటే మరి అధికార పార్టీలో పోయినావు, అధికార పార్టీలో పోతే మొత్తం నేను ఈ నాచారం నగరాన్నే డల్లాస్ నగరం చేస్తున్న మరి సాయిజన్ శేఖర్, మరి శాంతి సాయిజన్ శేఖరు మరి ఇప్పుడు ఈరోజు పరిస్థితి చూస్తే ఇక్కడ ఎర్రకుంట, గాంధీనగర్, శ్రీరామ్ నగర్, ఎరకల బస్తీ, నాచారం ఓల్డ్ విలేజ్, బాబానగర్ చుట్టుముట్టు ఈ చెరువులకు టోటల్గా మొత్తం అంబేద్కర్ నగర్ మొత్తము చూస్తే అందరూ బీద ప్రజలే, ఎవరు ఉన్నవాళ్ళు కాదు. ఇలా ఈ బీద ప్రజలను మొత్తంగా ఈ పటేల్ కుంటల చెరువులనే మునగాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం, ఈ జిహెచ్ఎంసీ మేయర్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఈ చెరువు, ఈ పటేల్ కుంట చెరువు టు పెద్ద చెరువు వరకు ఉన్న నాలా పరిస్థితి, ఈ చెరువు పరిస్థితి చూస్తే
అర్థమవుతుంది ఎంత మురికి ఎంత చెత్త. ఇక్కడ ఉన్న రిటైనింగ్ వాల్ కూడా ఈ 5 సంవత్సరాల కింద కూలిపోవడం జరిగింది. నాలాది కూడా నాలా రిటైనింగ్ వాల్ కట్టడం లేదు. గతంలో ఒక మనిషి కూడా ఈ నాలాలో పడి చనిపోవడం జరిగింది. అయినా కానీ ఈరోజు ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ మురికి చెత్త అప్పుడప్పుడు తీస్తున్నారు, చుట్టుముట్టు ఒడ్డు మీదనే పడేస్తున్నారు. ఈ మురికి చెత్త మరి ఒడ్డు మీద పడేయడం వల్ల ఇంకా కూడా ఈ చుట్టుముట్టు ప్రజలకు ఏది చేతులకు కాళ్ళకు దురద కురుపులు వచ్చేసి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇంటిలో ఉన్న ఇత్తడి సామాన్లు కానీ మహిళల మీద ఉన్న బంగారం కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లుంటుంది అంటే నల్లగా తయారవుతుంది ఈ కాలుష్యానికి. ఎందుకంటే కరెక్ట్ ఎదురుగానే ఉంటుంది ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా. దీనివల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి ఈరోజు మరి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇలా వీళ్ళ చేతికి అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్తో హైదరాబాద్ బడ్జెట్ ఉన్నది. ఇవాళ మిగులు బడ్జెట్ కాదు, టోటల్గా మొత్తాన్ని హైదరాబాద్ నగరంలో ఉన్న ఇలా జనాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఇలా వసూలు చేసుకుంటూ ఈరోజు జీరో బడ్జెట్కి తీసుకొచ్చేసి ఎవడప్పిస్తాడా అని ఈరోజు ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు మిషన్ కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద మరి పనులు జరగడం లేదు కానీ మాటలు చేతలే జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈ పటేల్ కుంట చెరువు ముఖ్యంగా మాకు నాచారం ప్రజలకు ఈరోజు ఇబ్బంది పోవాలంటే, నాచారం ప్రజలు ఈరోజు నిమ్మలంగా ఉండాలంటే, నాచారం ప్రజలు నిమ్మలంగా నిద్రపోవాలంటే ఈ నాచారం పటేల్ కుంట చెరువు మాత్రం అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా ఇది అభివృద్ధి చేసేంత వరకు కూడా ఈ ప్రజలకు నిద్రపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చెరువుతో పాటు దీని తర్వాత కూడా హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు కూడా అదేవిధంగా చేయాలి. 2 చెరువుల మధ్యన ఉన్న నాలాను కూడా డెవలప్మెంట్ చేసి రిటైనింగ్ వాల్ నీట్గా కట్టి ఫెన్సింగ్ చేస్తేనే ఈ నాచారం ప్రజలు నిద్రపోతారు. అయినా ఇప్పటికైనా కానీ వీళ్ళు 5 సంవత్సరాల్లో నాచారంను ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ప్రజలందరూ ఆలోచన చేసేసి రేపు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి సీట్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ క్యాండిడేట్కు మొత్తం మీద ప్రజలు సపోర్ట్ చేయాలని, ఆ తర్వాతనే ఇలా నాచరంలో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇలా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేశారు. తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది. ఇలా చుట్టుముట్టు ఏ కాలనీలో చూసినా కానీ, ఎర్రగుంటల భవనాలు చూసినా కానీ, ఇలా ఏది మన లైబ్రరీ బిల్డింగ్ కానీ, ఎస్సీ ఎస్టీ బిల్డింగ్ కానీ, మన గ్రంథాలయం కానీ, తర్వాత ఇక్కడ ఏది సిడిఎస్ భవనం కానీ, ఇలా ఎక్కడ చూసినా కానీ ప్రతి భవనం కూడా ఇలా కాంగ్రెస్ ఆధీనంలో డెవలప్మెంట్ అయింది. కనీసం వీళ్ళు రాకముందుకు ఏదైతే భవనం స్టార్ట్ అయిందో ఎల్బిఎస్ భవనము 10 సంవత్సరాల నుంచి కూడా ఇంకా కూడా పూర్తి కాకుండా వీళ్ళు అదేవిధంగా దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లిస్తూ ఎర్రగుంట చుట్టుముట్టు సంబంధించిన స్లమ్ ఏరియా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. రేపు రాబోయే ఎన్నికలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. కాకతీయతో సుందరీకరణ చేస్తామన్నట్టు మరి గత 6 సంవత్సరాలకి చెప్తున్నారు. మరి ఎందుకు ఇది టేక్ ఓవర్ చేయలేదంటారు? ఇప్పుడున్న కార్పొరేటరు అప్పుడు ఉన్న టీఆర్ఎస్ బలంలో కూడా ఈ ప్రజలు అభివృద్ధి గురించి కోరుకొని ఈ అభివృద్ధి చేసే నమ్మకంతో ఇక్కడ కాంగ్రెస్ని గెలిపేయడం జరిగింది. ఆయన గెలిచేటప్పుడు, ఆయన ప్రచారం చేసేటప్పుడు దోమల పైన యుద్ధం, సాయి చంద్రశేఖర్ సిద్ధమని నీళ్లు తాగకన్నా నిద్రపోకన్నా ఈ నినాదాన్ని అనేది ఇంటింటికి ప్రతి మనిషి చెవులో దూరేట్టుగా చేసినాడు. చేసిన కొద్ది రోజులకి టీఆర్ఎస్లో జంప్ అయ్యేటప్పుడు కొంతమంది అడిగితే నేను కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి చేయలేను, టీఆర్ఎస్ లేకపోతే నేను మన నాచారం డివిజన్ మొత్తం సుందరీకరణగా మినీ సిటీ లాగా చేస్తాను, నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పుకుంటూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడికి మెదలకన్నా కదలకన్నా ఇంట్లో పండుకొని ఏడికి పోయినా బిల్డింగులు కొత్త బిల్డింగులు చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ స్లమ్ముల్లో ఉండే పబ్లిక్ బాధలు, స్లమ్ముల్లో మనం ఇచ్చిన మాటలు ఏంది, మనం వాళ్ళకు చెప్పిన భాష ఏంది అనేది ఆయన గుర్తించుకోకన్నా ఇప్పుడు కూడా ఈ కలవాటు కడుతున్నాడు. కనీసం 30 రోజుల్లో అయ్యేది ఈ బుధుడు 3 నెలలు 6 నెలలకు దగ్గరకు వచ్చేసింది. రావాలి పోవాలంటే ఇది మెయిన్ రహదారి తార్నక్కు. దీంట్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడి గల్లీలు పండి తిరుగుతూ వాళ్ళ కష్టాల వాళ్ళు అనుభవిస్తున్నారు. అదేగాక ఈ పటేల్ కుంట చెరువును ఎంతో నేను మినీ ట్యాంక్ బండ్ చేస్తానని ఆయన నోటిన వాగ్దానం చేయడం జరిగింది.
జరిగింది. 14 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 14 కోట్లు హెచ్ఎంటీ చెరువు, పటేల్కుంట చెరువు నా ఆధ్వర్యంలో ఎట్లా తీర్చిదిద్దుతానో మీరు పొద్దున్న లేస్తే వాకింగ్ చేసుకుంటూ సెంటు వాసన కొట్టి మిమ్మల్ని అందరినీ వాకింగ్ చేపిస్తా అనే వ్యక్తి ఈరోజు ఈ కుంటను చూసుకుంటూ ఆయనే మొగాన్ని బట్టేసుకొని తిరుగుతున్నాడు. అదే సందర్భంగా మేమందరం కాంగ్రెస్ నాయకులమందరం కలిసి మా నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు నిరసన తెలుపుతుందంటే ఇటువంటి దుర్మార్గులు ప్రజలపైన ఓట్లు దన్నుకొని పోయి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు ఇటువంటి బుద్ధి చెప్పాలని నినాదంతో మేము ఈరోజు పటేల్కుంట చెరువు పైన మేము నిరసన తెలుపుతున్నాము. మా పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ పైన గెలిచినోడు, మా పార్టీ పైన నుండి టీఆర్ఎస్ పోయి అభివృద్ధి చేస్తా అని పేరు చెప్పుకున్నాడు, రెండిటికి పనికిరానోనికి రేపు పొద్దున ఓట్లు వేయకూడదని కూడా మేము ఇదే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే చూసినట్టు నాచారం పటేల్కుంట చెరువు అధ్వాన స్థితి గురించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మా కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మరి మిత్రులు మా శ్రీకాంత్, మరి అశోక్, మరి శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్ద వాళ్ళందరూ కూడా, వెంకటేశ్వర, సందీప్, వీళ్ళందరి ముంగడు కూడా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఈ ప్రభుత్వము ఈ పటేల్కుంట చెరువు మీద సీత కన్ను వేసింది. ఇంతవరకు కూడా దీన్ని డెవలప్ చేసిందే లేదు. అన్ని బట్టవాయి మాటలు చెప్పుకుంటా దీనికి ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక పడవ తీసుకొని గిడేస్తారు. చూడండి కనిపిస్తుంది, పడవ తీసుకొని ఐర్లాండ్ తీస్తా అని వస్తాడు, మళ్ళీ జెర్సీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. రైట్ ఇది మాత్రమే జరుగుతుంది రాజకీయం అని డెవలప్ చేసిన పాపన పోలేదు. ఇక్కడ మా పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. నేను లోకల్గా ఉంటా. అయితే మా ఇంట్లో చిన్న మేము ఎస్టీ కాలనీ మాది, ఇక్కడ ఎరకల బస్తీ, మేము స్లమ్ ఏరియాలో ఉంటాము. ఈ కాలనీలలో ఎంత బాధ అనుభవిస్తున్నామంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. అందుకని ఈ కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున తీసుకున్నాము. ఇక్కడైనా కళ్ళు తెరిచి అయితే ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఎప్పుడు రాడు, ఇంతవరకు ఎమ్మెల్యే రాలే. అసలు 0 ఎమ్మెల్యేని పెట్టిరు మన దగ్గర, కానీ ఎమ్మెల్యే అసలు పవర్సే లేవు ఆయనకు, అసలు ఆయన మనిషే కాడు. అందుకని ఇప్పుడు మీ కార్యక్రమం తీసుకొని మేము అధికారంలోకి వచ్చినాక దీన్ని ఎట్లా డెవలప్ చేస్తామో చేసి చూపిస్తామని చెప్పేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సమస్య దీనివల్ల ఇక్కడ అందరికీ దురద వస్తుంది, శరీరం పాడైపోతుంది. నెక్స్ట్ నీళ్లు కూడా అంత మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళ పైపులలో మురికి నీళ్ళు కలుస్తున్నాయి. వాసన మొత్తం ఇళ్ళ ఒక బిందె దొమ్ముకొని మనం అక్కడ దాన్ని పెడితే నల్లగా అయిపోతుంది సాయంత్రం వరకు. ఆడవాళ్ళు పట్టగొలుసులు చూడండి మీరు, కమ్మలు ఇవన్నీ కూడా నల్లగా అయిపోతున్నాయి దీనివల్లనే. కావున ఈ విషయం మీద మేము ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాము. మేము అధికారంలోకి వచ్చినాక మేము బ్యూటిఫికేషన్ చేసి చూపిస్తాము, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేస్తామని చెప్పేసి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. పటేల్కుంట చెరువు అనేది నాచారం డివిజన్లో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని బ్యూటిఫికేషన్ విషయమే కానీ దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసేది. అఫీషియల్స్ చాలాసార్లు పిలిపేయడం జరిగింది ఇంతకుముందు రాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో ఇక్కడ నాచారం డివిజన్లో దీనంత డర్టీగా ఇంత చెరువు అంటే మొత్తం నాకు తెలిసి అయితే ఈ డివిజన్లో కాకుండా మన రాష్ట్రంలోనే ఈ చెరువు అనేది, పటేల్ చెరువు అనేది చాలా డర్టీగా తయారైపోయింది. ఇక్కడ ప్రజలు దాదాపు ఇక్కడ 4-5 వేల ఓటర్స్ ఉంటారు. అంత స్లమ్ ఏరియాలా ఉంటుంది ఇక్కడ ప్రజలు గత 5-6 ఏళ్ళ నుంచి వెళ్ళి గత సంవత్సరం అయితే చాలామందికి, 100ల మందికి డెంగ్యూ వచ్చింది, 1000ల మందికి విష జ్వరాలు వచ్చినాయి. ఇక్కడ చాలామంది పబ్లిక్ నరక యాతన అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. చాలాసార్లు ఇంతకుముందు కూడా అఫీషియల్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చి చూసిపోవడం జరిగింది, మా ఎంపీ గారు కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. కానీ ఎన్నిసార్లు ఎవరు వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈసారి మాత్రం మేము పెద్ద ఎత్తున 5,000 మంది ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేమంతా తేలికగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము వదిలేము. ఈ విషయం మా ఎంపీ గారి దృష్టిలో కూడా ఉంది. మేము అతి త్వరలో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఈ విషయాన్ని, ఇక్కడ ఉన్న 5,000 మంది జనాన్ని, వాళ్ళకున్న అవస్థల్ని, వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము తెలుసుకున్నాం. కాబట్టి వీళ్ళందరితోటి ప్రతి ఇంటికి ఒకరు వచ్చినా కూడా దాదాపు ఒక 2,000 మంది ధర్నాలో కూర్చొని ఇక్కడ ఈ ప్రోగ్రాం అనేది, ధర్నా అనేది
అంటే కేసీఆర్ గారు కూడా ఆయన కూడా మేల్కొని అసలు ఏం జరుగుతుంది ఈ పటేల్ కుంటలో అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి అఫీషియల్ దృష్టికి తీసుకొచ్చి లోకల్ కార్పొరేటర్ ఎమ్మెల్యే అందరి దృష్టికి తీసుకొచ్చి మా ఎంపీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇదే ప్లేస్లో నాకు గవర్నమెంట్లో ఉంటే పని చేస్తలేరు అది అని చెప్తే అందరూ కూడా ఇక్కడ ఉన్న సాయంకాలం వరకు వాళ్ళే ఉంటారు. ఇక్కడ అందరు చుట్టుపక్కల చూస్తారు, ఇక్కడ ఎర్రగుంట కానీ ఇక్కడ పక్కన ఎరకల బస్సు కానీ అయితే అందరూ కూడా సహకరించినాం. ఇక్కడ ధర్నా చేద్దాం, అభివృద్ధి చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇళ్ళకి వెళ్ళి వరుగు ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సహకరించారు. అందరూ ధర్నా చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ దరిదాపులకు కూడా రావట్లేదు. దాదాపు 8 నెలలు 10 నెలల నుంచి ఇక్కడ గుంతదొవి అట్లనే పెట్టిండు లోడ్ బ్రిడ్జ్. 10 నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కనుచూపులకు కూడా చూద్దామంటే కూడా మహాత్ముడు దర్శనం ఇస్తలేడు. మళ్ళీ సాయి చంద్రశేఖర్ అయితే ఇక మా సోదరులందరూ చెప్పారు ఆయన గురించి. నేను కష్టపడినా గంపపడినా పారపడినా అంటాడు. అంటే కష్టపడినా అంటాడు. ఏం కష్టపడ్డాడేమో. ఇక్కడ 2 ఏళ్ళ కింద చెప్పిండు వీడికి అద్దం నీళ్ళల్లో చూసుకోవచ్చు, అక్కడ బిల్డింగ్లు 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్ల బిల్డింగ్లు నీళ్ళల్లో చూసుకోవచ్చు అని చెప్పాడు అతను. మళ్ళీ ఆయన ఏ ఉద్దేశంలో చెప్పారు ఆయనకు తెలియాలి. ఇప్పుడైతే దరిదాపు మీరు చూస్తున్నారు, మీరు వీడియోతో చూపిస్తే జనం మొత్తం నాచారం జనం కాదు, హైదరాబాద్ జనం మొత్తం చూస్తారు. ఏ రకంగా ఉందో చూస్తారు. చూడండి, ఈ రకంగా పెట్టుకొని ఇక్కడ వరిగిన వాళ్ళు పని చేసుకుని బతికే వాళ్ళు ఎలా పూట గడుస్తుందో ఆలోచించాలని మీరు చెప్తున్నారు. మరి చెత్త చెదారం అంత ఇందులో పడేయడం లేకపోతే జిహెచ్ఎంసీ వ్యవస్థ ఇక్కడ డంపింగ్ యార్డ్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయలేదా? ఇది ప్రధానమైన సమస్య. మన కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ అధికారులు వస్తారు, ఇక్కడ చూస్తారు, వెళ్తారు. మొత్తం ఈ పటేల్ కుంట చెరువును అభివృద్ధి చేస్తాం, మేము ఈ దోమలు లేకుండా చేస్తామని ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ను మా సాయి చంద్రశేఖర్ అంతకుముందుకు మా కాంగ్రెస్ పార్టీలో గెలిపించినాం. గెలిపించిన తర్వాత మేము అభివృద్ధి చేస్తున్నాడు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అభివృద్ధి చెందది, టీఆర్ఎస్ పార్టీలో పోతాను టీఆర్ఎస్లో పార్టీ పోయి ఇంతవరకు అభివృద్ధి పనులు కొరకే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ చెరువుని సుందరీకరణ చేస్తా, నేను వాకింగ్ ట్రాక్ చేస్తా, పల్లెలు తినిపిస్తా, బఠానీలు తినిపిస్తా అని చెప్పి ఇంతవరకు అసలు చెరువును పట్టించుకుంటలేడు టీఆర్ఎస్ పార్టీ మన సాయి చంద్రశేఖర్ గారు. మేమందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అందుకు మాకు సహకరించిన ప్రత్యేకంగా V3 వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత. దీని రకంగా చూసుకుంటే మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి మీరు మైలేజ్ కోసం చేస్తున్నట్టుగా ఉన్నట్టుంది ఈ ప్రోగ్రామ్. మరి దీన్ని ఎలా చెప్తారు? మరి అవతల వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంది. మరి 4.5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎందుకు అడగలేదు అంటారు, దీన్ని ఎలా చెప్తారు మీరు? గత ఎలక్షన్స్లో ఇది చూపించుకొని మేము ఎలక్షన్స్లో తిరిగినాం. ఇప్పుడు ఎవరైతే గెలిచిరో ఆయన మొత్తం ఇప్పుడు మీరు గమనించవచ్చు ఉన్నదంతా జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ నాయకులే ఉంటారు. ఓన్లీ నాచారంలో గెలిచిరంటే ఎంత మేము ఆదరిస్తే ఆయన గెలిచిండో అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే జిహెచ్ఎంసీ మొత్తంలో గెలిచింది. ఇక్కడ ఉన్న ప్రధానంగా చూడాల్సిన సమస్య ఏంటంటే నాచారంలో నలుమూల చెరువే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ ఇందిరానగర్ మన అక్కడ ఇందిరానగర్ కానీ హెచ్ఎంటీ కాలనీ కానీ ఇప్పుడు ఇక్కడ ఎర్రగుంట ప్రాంతం కానీ నాచారం ఓల్డ్ విలేజ్ కానీ ప్రతి ఏరియా అనుసంధానంతోనే చెరువులతోనే ఉంటుంది. ఇక్కడ ఈ నినాదం ఎందుకు వస్తుంది అంటే ప్రతిసారి ఈ చెరువు వల్ల మాకు వచ్చేది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్, ప్రతిదీ ఇక్కడ పొల్యూటెడ్. వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేస్తే మేము ఇక్కడ అదేంది బస్తీ దవాఖానాలు పెట్టినామని. అరే రోగాలు వస్తున్నాయి రా నాయన అంటే రోగాలు మీరే తెప్పిస్తున్నారు, బస్తీ దవాఖానాలు మీరే చూపిస్తున్నారు. ఇక్కడ కొత్త చెప్తారు ఏమని అంటే ఇక్కడ ఈ కల్వర్ట్ ఉంది. ఈ కల్వర్ట్ ప్యూరిఫికేషన్ చేయకుండా ఇది దగ్గర 1.5 year అయింది. మేము 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయంతో మేము ప్రెస్లోకి రావడం అయిపోయింది, నెల జరగడం అయిపోయింది, సంవత్సరాలు గడిచినాయి, అన్ని గడిచినాయి. ఇప్పుడు ఇక్కడ 1.5 year అవుతుంది. 1.5 year నుండి ఇక్కడ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఏం చేశారు, డిజైన్ మారింది అన్నారు. సాక్షాత్ కార్పొరేటర్ ఏం చెప్తాడు, డిజైన్ మారింది కలవట్ అంటాడు. అంత సోయి లేకుండా ఉన్నాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు కార్పొరేటర్ పరిధిలో ఉన్న కల్వర్ట్ బ్రిడ్జ్ ఏమో ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా 1 year అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈయన ప్రతిసారి ఏం చెప్తాడంటే నాచారం మెయిన్ రోడ్ మీద ఉన్న కల్వర్ట్ నేనే చేసిన అంటాడు. నాచారం మెయిన్ రోడ్ మీద ఉన్న కల్వర్ట్ R&B డిపార్ట్మెంట్కి సంబంధించింది. R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన కల్వర్ట్ ఏదైతుందో అది R&B డిపార్ట్మెంట్ ఫండింగ్తోనే వస్తుంది. అది మొత్తం మీరు చూడొచ్చు, అది జిహెచ్ఎంసీ డైరెక్ట్ నిధులతోనే అవుతుంది. అది ఏ మాత్రం కార్పొరేటర్కి సంబంధం లేనిది, కార్పొరేటర్ నిధులకు కూడా సంబంధం లేనిది. కార్పొరేటర్ నిధులకు సంబంధం ఉన్న బ్రిడ్జ్ ఏమో ఇక్కడ ఉంది. దీన్ని మాత్రం పట్టించుకునే సోయి లేదు ఆయనకు. ఇక్కడ ఎప్పుడు ఏం చెప్తాడు, ఇప్పుడే అయిపోతుంది. దానివల్ల ఈ కాలనీలో వాటర్ సమస్య. వాళ్ళు ఇక్కడికించి అక్కడ దగ్గర కిలోమీటర్ పోయి నీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇది ప్రధానంగా ఇక్కడ ఇన్ని ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 1000 ఇండ్లు
కుటుంబాలని ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. అట్లీస్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోలేదు. ఇంకోటి ఈడ ఇప్పటికీ ఇంత జిహెచ్ఎంసీలో ఇన్ని ట్యాక్స్ల మధ్యలో కూడా ఇప్పుడు ఎక్కడైనా మీరు ఓపెన్ డ్రైనేజ్ మా నాచారం ఓల్డ్ విలేజ్ ప్రాంతంలో మీరు ప్రతి ఏరియాలో చూడొచ్చు. వార్డ్ ఆఫీస్ ఒక దరిద్రం. ఇప్పటివరకు కూర్చొనికి కార్పొరేటర్కి వార్డ్ ఆఫీస్ లేదు. ఇది ఇంకో సమస్య. ఇట్లా ప్రతి సమస్య. ఇందిరానగర్ పోతే కబ్జాల సమస్య, మీరు హెచ్ఎంటీ నగర్ పోతే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఇక ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ వస్తే బాగుండు. ఎన్నో లేని ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కట్ట మీద కొత్తగా జేసీబీ పెట్టి మరి జిహెచ్ఎంసీ ఇవ్వకుండా ఇంట్లో నిధులకొని చేపిస్తారేమో కొత్తగా. ఓన్లీ దాన్ని సాఫ్ చేస్తారు. సాఫ్ చేసి ఏం చేస్తారు, ఒక దగ్గర పూడిక కుప్ప పెడతారు. కుప్ప పెట్టి మీరు చూడొచ్చు ప్లాస్టిక్ ఇవన్నీ ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. దీనివల్ల డబుల్ పొల్యూషన్ అవుతుంది. అది వాటర్లో ఉంటే ఎంత పొల్యూషన్ అవుతుందో దాన్ని ఎత్తిపోయకుండా ఇక్కడనే నిల్వ ఉండడం వల్ల ఇంకా పొల్యూషన్ అవుతుంది. ఇది ఇంకో దరిద్రం. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ఏమంటారు, ఇప్పటివరకు కార్పొరేటర్ ఏం చెప్పుకొస్తాడంటే ఎప్పుడు చూడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, నేను చెప్పినట్టు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించిన కల్వటే చూపిస్తాడు మెయిన్ రోడ్డు తప్ప అది కార్పొరేటర్కి సంబంధం లేదు. ఇప్పటివరకు ఏ రోజు కూడా సోషల్ మీడియాలో నేను ఈ ఏరియాలో ఇన్ని ఇండ్లు ఇచ్చిన, లేకపోతే ఇన్ని వార్డ్ ఆఫీసులు కట్టించిన, ఇన్ని ఇందిరామ ఇండ్లు ఇచ్చిన, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చిన, ఇట్లాంటివి ఒక్కటి చెప్పమను. కనీసం కార్పొరేటర్ కూర్చోనికే వార్డ్ ఆఫీసే వేసుకున్నాడు. పబ్లిక్ ఏం చేసిండో చెప్పాలి. ఏమైనా చేసిండంటే సొంత కార్యక్రమాలు చేసుకున్నారు సొంత పార్టీలు. ఈడ కరెక్ట్ నాచారం మెయిన్ రోడ్ నుండి ఈ ఎర్రగుంట ఎండింగ్ వరకు, నాచారం ఎండింగ్ స్ట్రైట్ రోడ్ మాత్రమే, నేను సైడ్ లైన్స్ చెప్తలేను, ఓన్లీ స్ట్రైట్ రోడ్ దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. అందులో 1/2 కిలోమీటర్ వర్క్ అయింది. మిగతా అది 1/2 కిలోమీటర్ వర్క్ చేసి మొత్తం సీసీ రోడ్లు వేసేసినట్టు రోజు సోషల్ మీడియాలో చూపించుకుంటున్నారు. మిగతా 1 కిలోమీటర్ చేయలేరు. మరి దానికి చాతగానితనం మీదేనా? ఊర్లో ఇప్పుడు ఓల్డ్ విలేజ్లోకి రండి, సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైప్ లైన్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మీ చాతగానితనమైనా? ఇవన్నీ ఒప్పుకుంటే డైరెక్ట్గా మీరు వచ్చి చూపించండి ఎక్కడ అభివృద్ధి చేసిరు, ఏం అభివృద్ధి చేసిరు అది చూపించి మాట్లాడండి. మేయర్ గారు గెలిచిన జస్ట్ ఆయన అపాయింట్మెంట్ అయిన ఫస్ట్ మంత్, ఎందుకంటే ఇదే కాన్స్టిట్యున్సీలో ఆయన మేయర్, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ నుండి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉండి ఆయన కార్పొరేటర్గా గెలిచిండు, ఆయన మేయర్గా సెలెక్ట్ అయ్యిండు. ఇక్కడ అక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. దీనికి ప్యూరిఫికేషన్ సరిపోయేంత కెపాసిటీ లేదు, ఇక్కడ లేదు, అక్కడ హెచ్ఎంటీలో లేదు. 2 దగ్గర దీనికి యూనిట్కి సరిపోయే ప్యూరిఫికేషన్కి యూనిట్కి సరిపోయేంత అక్కడ లేదు. ఆయనకు అది స్వయంగా తెలుసు మేయర్ గారికి, ఎందుకంటే మేయర్ గారు చూసిరు అది. ఇన్ని సమస్యలు నేను వాళ్ళని డిబేట్కి రమ్మనండి, గల్లీకో సమస్య చూపిస్తాను నేను. ఇది మా నాచారం ప్రజలు ఇప్పటి వరకు ప్రతిసారి పడుతున్న సమస్యలు చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే ధర్నాలకు కూర్చోవడం జరుగుతుంది. ఇది మా నాచారం దౌర్భాగ్యం. మరి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది ఎర్రకుంట నాచారం డివిజన్ మరి ఉప్పల్ నియోజకవర్గంలో. మరి ముఖ్యంగా అతిథిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఇన్ఛార్జి రాగి లక్ష్మారెడ్డి కూడా రావడం జరిగింది. ఇది మా ఎంపీఆర్ దృష్టిలో కూడా ఉంది. రాబోయే రోజులలో మా యొక్క ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ మొత్తం మీద చూసినట్టయితే ఒక 6,000 మంది మరి ఇక్కడ కుంట దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంటి నుంచి ఒకరు వచ్చినా కూడా 2,000 మంది వచ్చి ధర్నా చేసే కార్యక్రమం చేస్తాం. మరి ఎందుకు సీతకన్ను చూపెడుతున్నారు ఈ యొక్క పటేల్ కుంట చెరువు మీద అని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరామ్యాన్ గురుమూర్తి, మిశ్వరేజ్ దండు.